పానీపూరిలోకి మెయిన్ మెయిన్ ఆనియన్స్ టేస్ట్ ఇచ్చేది. మా తెలియదు. టుడే స్పెషల్ ఏంటంటే పానీపూరి అండి. ఫస్ట్ మర్చిపోయా, ఇవాళ వెదర్ చాలా చల్లగా ఉంది. చాలా వాన పడతా ఉంది నిన్న మార్నింగ్ నుంచి. చాలా కూల్ గా ఉంది. పిల్లకాయలు అందరూ ఏం చేస్తావా అని అడుగుతా ఉన్నారు. వదినాలు అందరు వచ్చిన సండే కదా, ఇవాళ స్పెషల్ పానీపూరి చేస్తున్నాము. ఏమి కావాలో చూడండి. పానీపూరికి ఫస్ట్ చింతపండు నానేసుకుంటున్నాము. పానీపూరిలోకి పానీ కోసం. నెక్స్ట్ వచ్చి ఉల్లగడ్డలు కోసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఇంకా పానీపూరులు తెచ్చున్నాయి, కాల్చాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్ని తెచ్చున్నామండి. ఇప్పుడు రెడీ చేద్దాం. ఎలా స్టార్ట్ చేయాలో చూడండి. స్టార్టింగ్ ఉల్లగడ్డలు కోసుకుంటున్నాను. కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. వెళ్ళి ఉడకబెట్టుకుందాం పదండి. మూత పెట్టేసుకుందాం, ఫాస్ట్ గా ఉడికిపోతుంది. ఉల్లగడ్డలు ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కాయలు, నెక్స్ట్ వచ్చి కొత్తిమీర, తగినంత కొత్తిమీర మన ఇష్టం, ఫ్లేవర్ ని తగ్గట్టు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పుదీనా ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది, కొంచెమే వేసుకోవాలి. లైట్ ఫ్లేవర్ తగిలే కావాలి, టేస్ట్ కావాలంత వరకు అంతే. అల్లము, తగినంత అల్లం, కొంచెం అల్లం, ఫ్లేవర్ బాగుంటుంది. మెయిన్ అల్లము, ఈ పుదీనాని దాంట్లో ఫ్లేవర్ టేస్ట్. ఇవి పానీకి కావాల్సిన పదార్థాలు ఇవి. చింతపండు నానేస్తున్నాను, అవి కలుపుకోవాలి. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి వేసుకొని. పానీలోకి ఇప్పుడు పేస్ట్ తయారు చేస్తున్నాం అనమాట. కట్ చేసుకుందాం రండి. ఫస్ట్ పుదీనా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాం. నాట్ లీస్ట్ అల్లం వేసేస్తున్నాను. ఉల్లగడ్డలు ఉడికిపోయాయి కదా, వాటర్ తీసేసి ఏమైనా వాటర్ ఉంటే మిగిలిన వాటర్ అన్ని పారబోసేయాలి. అవి చల్లారాలి కదా, మనం కర్రీ చేసుకోవాలి పానీపూరిలోకి. ఉల్లగడ్డలు ఒలుచుకోవాలి కర్రీలోకి. ఆరిన తర్వాత చాలా వేడిగా ఉన్నాయి కదా, ఆరబెట్టుకుందాం. పానీకి కావాల్సిన తయారైపోయింది, గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేయడం అయిపోయిందండి పేస్ట్. పానీపూరిలోకి పేస్ట్ తయారైపోయింది. చూడండి ఎలా వచ్చిందో. మా వదిన నన్ను చేయరండి ఏ పని. చూడండి, ఏది హెల్ప్ చేయాలన్నా ఫస్ట్ ఉంటారు నా కోసం. నేను రాకముందే వాళ్ళు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఆనియన్ కటింగ్ చేస్తున్నాం అండి. చూడండి, పానీపూరిలోకి మెయిన్ మెయిన్ ఆనియన్స్ టేస్ట్ ఇచ్చేది. మా తెలియదు. చింతపండు రసం పిసుకుతా అని మా అత్తయ్య గారు వస్తున్నారు, హెల్ప్ చేస్తారని. ఇటీ అని అడుగుతున్నారు. పోయిద్దాం పదండి. అమ్మా పానీపూరిలోకి కర్రీ తయారు చేద్దాం పదండి. ఆనియన్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా
కర్రీ రెడీ చేసి పూరీలు కాల్చాలి. పదండి పోదాం. పానీపూరిలోకి కర్రీ ఎలా తయారు చేస్తున్నాం చూద్దాం రండి. ఫస్ట్ కారం వేసుకుంటున్నాను, ఇది లైట్గా ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత. ఇప్పుడు కలుపుకుందాము. కలర్ఫుల్గా బాగుందా? అందరు కొంతమంది ఇలాగే మిక్స్ చేసుకొని తినేస్తారు, కానీ ఒక రొంత హీట్ చేసుకుంటే ది గ్రేవీని బాగా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం, బాగా వేయించుకోవాలి ఆనియన్స్. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేయించుకోవాలి. తర్వాత వచ్చి ఈ గ్రేవీ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. గ్రేవీ అంతా దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. గ్రేవీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చాలకపోతే నచ్చిన వాళ్ళు కొంతమంది వేసుకుంటారు బాగా టేస్ట్ కోసం. కర్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పానీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకా పానీ బ్యాలెన్స్ పూరీలు కూడా కాల్చుకోవాలండి. గ్రేవీలో గుగ్గుళ్ళు వేసుకున్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ బాండ్లు పెట్టుకుంటున్నాను. పూరీ ఇప్పుడు మెయిన్ ఐటెం పానీపూరిలో పానీ తయారు చేస్తున్నాను చూడండి. చింతపండు ముందుగా పిసికి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని వంచుకోవాలి. పానీలోకి మెయిన్ పార్ట్ అండి గ్రేవీ. ఈ గ్రేవీ వేసుకుంటేనే టేస్ట్ వచ్చేది, పానీ టేస్ట్. లాస్ట్ ఐటమ్ అండి, పూరీలు కట్ చేసుకొని కాల్చుకుందాం. పూరీలు పదండి వెళ్ళి పూరీలు కాల్చుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కువైంది, ఇప్పుడు పూరీలు కాల్చుకుందాం. చూడండి ఎలా పొంగుతున్నాయో, భలే పొంగుతున్నాయి కదా. తీసి గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఓ సూపర్, చాలా పెద్ద పానీపూరీలు అండి. పానీపూరి అయితే తయారు చేయడం అయిపోయిందండి. ఇప్పుడు వెళ్ళి టేస్ట్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆనియన్స్ అక్కడ పానీపూరి తయారైపోయింది. ఫస్ట్ మా హస్బెండ్ కి తినిపిస్తున్నాను.
ఇది మా హస్బెండ్ చేసి చూపిస్తున్నానండి. ఏమండి ఆనండి ఎలా ఉంది బావా? సూపర్ అండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెట్టాలి. నెక్స్ట్ వచ్చి మర్చిపోయాను, ఇప్పుడు పానీపూరితో నెక్స్ట్ ఇంకొక వీడియో తీస్తున్నాము, అది నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.